యోబయ్య గారు ఊజు దేశంలో గనుడండి, చాలా డబ్బున్నవాడు. అతని దగ్గర విస్తారమైన పనివారు, విస్తారమైన మందలు అయినాయి. అయితే ఒక్క దినమునే ఆ మందలన్నీ పిడుగులు పడి చనిపోయాయి. కొన్ని పక్క దేశస్తులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఒక ఇంటిలో భోజనం చేయడానికి తన 10 మంది పిల్లలు కూర్చుండగా నలుదిక్కుల నుండి గాలి వచ్చి సుడిగాలి కొట్టగా ఆ ఇల్లు కూలి 10 మంది చనిపోయారండి. దేవుని పిల్లల 10 మంది. ఒకడు పరిగెత్తుకొచ్చి యోబయ్య గారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ 10 మంది పిల్లలు కూడా చనిపోయారనేసరికి బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని బూడిదలో కూర్చొని ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? 20వ వచనం చదువురా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగాంబరునై వచ్చి తిని దిగాంబరునై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదా, గట్టిగా. ఇగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆయన దగ్గరికి వచ్చి అన్ని పోయాయి అని చెప్పేవాడితో ఏమంటున్నాడు? ఆ బూడిదలోకి వెళ్ళిపోయి బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని దేవునికి నమస్కారం చేసి నా తల్లి గర్భంలో నుండి నేను దిగాంబరిగా వచ్చాను, తిరిగి దిగాంబరిగా వెళ్తాను. ఆ యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. కోటి రూపాయల మాట, కోటి రూపాయల. ఆమేన్, హల్లెలూయా.